Think I caught the feels this summer. Bet you're one of a kind. No. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే మనమైతే మటన్ అయితే చేస్తున్నాము. గెస్ట్లు వచ్చారనమాట, సండే స్పెషల్. సో ఈ వీడియో కొంచెం లేట్ అయిందనమాట. ఏంటంటే మనం మటన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ లోపు ఏంటంటే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టింది దాంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఇంకా దీనికైతే కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి, ఉడకాలి కాబట్టి. మటన్ చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది. ఈ ముక్కలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడే ఇంకొక 10 minutes ఇలా ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. పోసుకొని ముక్కలు అయితే బాగా ఉడకనివ్వాలి. ఈ లోపు అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, లవంగాలు, చెక్క అవన్నీ మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ మటన్ అయితే ఉడికిపోయిందనమాట. ఇంకొక 10 minutes ఉడికితే సరిపోతుంది. దీనికైతే కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మసాలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇంకా మిగతా 10% అయితే మటన్ అయితే ఉడికిపోతుంది. ఇంక ఇలా పైన గార్నిష్తో కొత్తిమీర చల్లుకుంటే మనకు ఎంతో ఇష్టమైన మటన్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, బాయ్.